సద్గురు సాయి పరబ్రహ్మణే నమ. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. సాయి బంధువులకి, ఆత్మస్వరూపులకి ముందుగా నమస్కారం. గతంలో మనం సత్యయానం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు సత్యయానం అంటే ఏంటి, గ్రంథయానం అంటే ఏమిటి, అలాగే సత్యయానం అనేటువంటిది మత సామరస్యాన్ని పెంచడానికి ఉపయోగపడితే, గ్రంథయానం అనేటువంటిది మత విభేదాలను పెంచడానికి దారితీస్తుంది. అది ఎలా దారితీస్తుంది అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ముందుగా అసలు సత్యయానం, గ్రంథయానం ఈ రెండింటినీ ఒకసారి పరిశీలిద్దాం. మొదటగా సత్యయానాన్ని తీసుకున్నట్లయితే, మనం గతంలో చెప్పుకున్నట్లు ఏ పరమ సత్యమైతే ఈ విశ్వమంతా వ్యాపించిందో, మన దేహంలోనే వ్యాపించి ఉందో, ఆత్మస్వరూపంలో ప్రకాశిస్తుందో, దానిని ధ్యానం ద్వారా, స్వానుభూతి ద్వారా తెలుసుకునేటువంటి విధానమే సత్యయానం. ఇది మనల్ని అంతర్గతంగా ప్రయాణించమని చెప్తుంది. మరి గ్రంథయానం అంటే ఏంటంటే, గ్రంథం అంటేనే పుస్తకం. పుస్తకాన్ని మనం దేనికి చదువుకుంటాం అంటే, దానిలో విషయాల్ని అర్థం చేసుకోవడానికి చదువుకుంటాం. అది అంతవరకే ఉపయోగపడాలి. అలా కాకుండా ఈ గ్రంథంలోకి మరింత లోతుగా వెళ్ళిపోతూ, ఈ గ్రంథమే మాకు సర్వస్వం, ఈ గ్రంథంలోనే దేవుడు ఉన్నాడు, ఈ గ్రంథంలో చెప్పిన ప్రతి ఒక్కటి నిజమే, ఇవన్నీ దైవవాక్యాలే, ఈ గ్రంథం కోసమే జీవిస్తాం అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం గ్రంథయానం అంటే గ్రంథంలోకి ప్రయాణం చేయటం అన్నమాట. వీరు సత్యం వైపు కాదు, సత్యం అనేది వీళ్ళకి అవసరం లేదు. గ్రంథం, మాకు గ్రంథమే ప్రధానం, ఈ గ్రంథం మా దైవ గ్రంథం, మా మత గ్రంథం అనేటువంటిది. మరి ఈ రెండింటికి ప్రధానమైనటువంటి తేడా ఇది. మరి సత్యయానము, గ్రంథయానము ఈ రెండింటినీ కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ రెండు కూడా ఒకే మూలం నుంచి ఉద్భవిస్తాయి. ఇది ఒక చిత్రంగా ఉంటుంది. ఇదేంటి, సత్యయానమేమో మత సామరస్యాన్ని అందరూ కలిసి ఉండమని బోధిస్తుందంటే, ఇది గ్రంథయానమేమో రెండింటిని విడిపోమ్మని చెప్తూ ఉందంటే, ఇవి రెండు ఒకే మూలం నుంచి ఎలా ఉద్భవించాయి అని మనకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. దీన్ని మనం ఒకసారి పరిశీలిస్తే మనకు సులభంగా అర్థమవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యయానం, గ్రంథయానం అనేటువంటి దాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి అనే విషయం మనకి చిట్ట చివరిలో అర్థమవుతుంది. ఆ యొక్క సత్యయానం కానీ, గ్రంథయానం కానీ ఆవిర్భావం తెలుసుకోవాలంటే మనం ప్రాచీన కాలంలోకి వెళ్ళాలి. మొట్టమొదట మానవుడు ప్రకృతి శక్తుల్ని, లేదు తనకి ఎదురుగా కనపడేటువంటి దైవాల్ని ఆరాధించుకుంటూ ఉండేటువంటి వారు ప్రాచీన కాలంలో. అయితే ఇక్కడ కొన్ని తెగలు యుద్ధాలు చేసుకునేటప్పుడు, ఒక తెగ మరొక తెగ మీద యుద్ధం చేసుకునేటప్పుడు వారి ఆస్తుల్ని అన్నింటినీ దోచుకోవడంతో పాటు వారి దైవ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నాశనం చేసేవాడు. ఎందుకంటే వాళ్ళ దేవుడు మళ్ళీ వాళ్ళకి సహాయం చేస్తాడేమో, వాళ్ళు మళ్ళీ మన మీద తిరిగి యుద్ధం చేస్తారేమో అనే భయంతో కావచ్చు, లేకపోతే మా చేతిలో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళ దేవుడు కూడా ఓడిపోయాడు అనేటువంటి భావనతోటి కావచ్చు. ఇలా కొన్ని వందల సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా కూడా గడిచింది. అయితే తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా మేధావులు ఆలోచించడం ప్రారంభించారు. అసలు దేవుడు ఉన్నాడా? ఇలాగ మరి ఒక దేవుడు నిన్నటిదాకా కొలిచినటువంటి దేవుడిని వేరే వాళ్ళు వచ్చి ముక్కలు ముక్కలుగా పగలగొట్టేస్తే ఈ దేవుడు ఎందుకు పలకట్లేదు? మరి వాళ్ళ దేవుడే నిజం అనుకుందాం అంటే ఇంకో బలమైన తెగ చేతిలో ఆ తెగ ఓడిపోతూ ఉంది, ఆ దేవుళ్ళని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇవేవి కాదు, దేవుడు అంటే ఎవరో ఒకళ్ళు ఉన్నారు అని ఆలోచన ప్రారంభించారు. ఇలా ఆలోచన ప్రారంభించినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సత్యాల్ని తెలియజేసుకుంటూ వచ్చారు. అల్టిమేట్గా చివరికి ఆ గురు పరంపరలో వాళ్ళు తెలుసుకున్నటువంటిది ఏంటంటే, భగవంతుడు ఒక్కడే, ఆయన సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, సకల జీవులలోనూ ఆయన ఉన్నాడు, ఆయన మనలో కూడా ఉన్నాడు అనేటువంటిది వాళ్ళు తెలుసుకున్నారు. ఇది ఒక రోజులో ఏ ఒక్కరో తెలుసుకున్నటువంటిది కాదు, ఒక గురు పరంపరలాగా కొన్ని తరాల పాటు జరిగింది. ఆ తర్వాత మనలో ఉన్నటువంటి సత్యప్రకాశాన్ని మనం తెలుసుకోవాలి, అదే నిజమైనటువంటి సత్యయానం, సత్యం వైపుగా మనం ప్రయాణించాలి అని అతి కొద్ది మంది మాత్రమే ఇటువంటి ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళే యోగీశ్వరులు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్తాడు, నన్ను తెలుసుకో. ఇక్కడ నన్ను అంటే ఆ పరమాత్మ తత్వాన్ని, ఈ పరమాత్మ తత్వాన్ని, ఆత్మసత్యాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు వేలల్లో ఒక్కళ్ళు ఉంటారు. అలా ప్రయత్నించే వాళ్ళలో కూడా ఒక్కరు మాత్రమే దాన్ని సాధించగలుగుతున్నారు అని చెప్పారు. సో కాబట్టి
ఏ ఒక్కరో ఇద్దరో ఇలాగ సాధించారు. సాధించిన వాళ్ళు చెప్పినటువంటి బోధలు ఏంటి? మీరు ఎక్కడైనా చూడండి, అది ఏ మతంలో అయినా చూడండి, ఏ కాలంలో అయినా చూడండి, భగవంతుడు ఒక్కడే, ఆయన సర్వజీవులలోనూ ఉన్నాడు, ఆయన నీలోనే ఉన్నాడు, నువ్వు ఆయనను తెలుసుకోవచ్చు, నువ్వు ధ్యానం ద్వారా ఆ యొక్క పరమాత్మతత్వంలో ఐక్యత పొందవచ్చు అని చెప్పారు. అలాగే తోటి వారి పట్ల దయ, ప్రేమ, జాలి, వీటన్ని ఈ లక్షణాలు కలిగి ఉండాలి, ఇదే నిజమైన ధర్మం అని చెప్పారు. అది ఎవరైనా తీసుకోండి, బుద్ధుడు కావచ్చు, జీసస్ కావచ్చు, గురునానక్ కావచ్చు, లేకపోతే శ్రీకృష్ణుడు కావచ్చు, కబీర్ కావచ్చు, ఎవరైనా తీసుకోండి, ఇలాంటి మాటలే చెప్తారు. మరి ఇలా మొట్టమొదటి గురువుల దగ్గరికి వెళ్ళినటువంటి శిష్యులు వెళ్తారు కదా, ఇక్కడ నుంచి సత్యయానం, గ్రంథయానం డివైడ్ అవుతుంది. గురువు అక్కడే ఉంది. అయితే ఆ గురువు దగ్గరికి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా, అంటే చాలామంది వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి. ఎందుకు అని అంటే, ఇది మనం గతంలో చెప్పుకున్నట్టు ఉపనిషత్తులు అనేటువంటివి కొన్ని ఆధ్యాత్మిక సూత్రాలని చెప్పింది. ఒక ఉపనిషత్ మంత్రం చెబుతుంది, యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వాహ కామయతే యాంశ్చ కామాన్ తం లోకం జయతే స్థాంశ కామాన్ తస్మదాత్మజ్ఞం హెచ్చేద్భూతి కామహ అని. అంటే ఆ విశుద్ధ సత్వులైనటువంటి యోగీశ్వరులు వారి మనసులో ఏ సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పం నెరవేరుతుంది. వారు నీకు మంచి జరగాలి అనే సంకల్పం వాళ్ళ మనసులో కలిగిందంటే అది కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్సు అనేటువంటిది ఈ విశ్వవ్యాపక పరమాత్మ చైతన్యంతో అనుసంధానమైంది కాబట్టి వారి సంకల్పాలు వెంటనే నెరవేరుతాయి. అందుకని జనాలందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నీకు ఆధ్యాత్మిక ప్రగతి కావాలన్నా, భౌతిక ప్రగతి కావాలన్నా, దేనికైనా ఆ గురువుల దగ్గరికి వెళ్తారు అని చెప్పి ఉపనిషత్తు చెప్తా ఉంది. నిజమే అది. మీరు చూడండి, బుద్ధుడి దగ్గరికి కానీ, జీసస్ దగ్గరికి కానీ, కబీర్ కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ, మనం చెప్పుకుంటున్న షిరిడి సాయిబాబా వారి వద్దకు కానీ, లేదా రామకృష్ణ పరమహంస వారే కదా, గుంపులుగా జనాలు వెళ్ళారు కదా. వీళ్ళు ఏమన్నా పిలిచారా? పాంప్లెట్లు వేసి పబ్లిసిటీ చేయించుకున్నారా? మా దగ్గర ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయని? ఏం లేదు. వారి యొక్క మహిమ జనాల ద్వారానే వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మరి వెళ్ళినప్పుడు ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా 99% దేనికి వెళ్తారంటే భౌతికమైనటువంటి కష్టాలు తీరటానికే వెళ్తారు. అయితే ఆ వెళ్ళి 1%లో అతి తక్కువ మంది మాత్రం ఆధ్యాత్మిక సత్యం ఏమిటి, వీళ్ళు ఎలా గురువులుగా మారారు, ఈ ఆత్మతత్వాన్ని నేను కూడా తెలుసుకోవచ్చా అనే సాధనా దృక్పథంతో చాలా చాలా తక్కువ 0.1% వాళ్ళు. ఇంకా కొంతమంది శిష్యులు ఉంటారు. వీళ్ళు ఒక రకమైన శిష్యులు, వీళ్ళు సత్యం కోసం వెళ్ళారు. ఇక రెండో రకం శిష్యులు ఉంటారు, అంటే 99 మంది కాకుండా ఈ గురువు దగ్గర ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ జనాలందరూ వస్తున్నారు కదా, ఈ జనాలందరూ వచ్చిన వాళ్ళు గురువు గారికి ఏదో దక్షిణ ఇవ్వడమో ఏదో ఒకటి ఇస్తారు, డబ్బులు కానీ లేకపోతే ఏదో ఒకటి ఆయన కీర్తించడం కానీ ఏ గురువు కూడా, మీరు చరిత్ర మొత్తం తీసుకోండి, బుద్ధుడు తీసుకోండి, లేకపోతే కబీర్ తీసుకోండి, బసవేశ్వరుడు తీసుకోండి, లేదు తుకారాం తీసుకోండి, ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళు డబ్బులు ఏం ఆశించరు. రామకృష్ణ పరమహంస గారు, షిరిడి సాయిబాబా గారు, రమణ మహర్షి గారు డబ్బులు ఏం ఆశించరు. వాళ్ళు 10 పైసలు కూడా తీసుకోరు, మొత్తం వెనక్కి ఇచ్చేస్తుంటారు మళ్ళీ. అంటే వాళ్ళు సంపదను ఆశించరు, కీర్తిని కూడా ఆశించరు, కానీ వీళ్ళకి మాత్రం గొప్ప కీర్తి వచ్చేస్తుంది. అయితే వచ్చే శిష్యుల్లో ఆ 1%లో కొద్దిమంది సత్యం కోసం వస్తే, మరికొంతమంది ఈయన దగ్గర ఉండే సంపద కోసం, కీర్తి ప్రతిష్టల కోసం వస్తారు. ఆ గురువుగారి దగ్గరికి ఫస్ట్ ఇంట్రెస్ట్ తోటే వస్తారు. వాళ్ళకి ఆ డబ్బు కావాలి. ఇప్పుడు మన బాబా దగ్గర కూడా చూడండి, చాలామంది కొంతమంది డబ్బుల కోసమే వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారనమాట. అలాగా డబ్బు, సంపద కోసం, కీర్తి కోసం ఆయన సేవ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, ఈ గురువుగారు చెప్పే బోధనల్ని అందరూ సమానంగానే గ్రహిస్తారు. సరే, ఈ 99% వ్యక్తులు వారి కష్టాలను తీర్చుకోవడానికి వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంతవరకు వాళ్ళు ఇంక ఈ గురువు గురించి పెద్దగా ఏం ఆలోచించరు. ఎందుకంటే ఎవరైనా సరే, అది తప్పు కాదు, మళ్ళీ అది దాన్ని తప్పు అనడానికి లేదు. మనకి ఆకలి అవుతుంది, అన్నం లేదు ఇంట్లో, మనం ఎక్కడో కొత్త ప్రదేశానికి వెళ్ళాం, బాగా విపరీతమైన ఆకలి అవుతుంది, ఎక్కడ అన్నదానం జరుగుతుందంటే ఎక్కడో అన్నదానం జరుగుతుంది అన్నారు. ఏం చేస్తాం? భౌతిక అవసరం తీర్చుకోవడం కోసం అక్కడ అన్నదానానికి వెళ్తాం, వెళ్ళి తింటాం, తిని అన్నదాత సుఖీభవ అని దీవించుకొని ఆశీర్వాదం తీసుకొని, లేదు వాళ్ళ మంచి కోరుకొని వచ్చేస్తాం. మళ్ళీ ఆ రోజు సాయంత్రం కూడా ఎక్కడ హోటళ్ళు లేవు, మనకి అన్నం దొరకలేదు, మళ్ళీ ఇంకొక చాట ఎక్కడో అన్నదానం జరుగుతూ ఉంది, మళ్ళీ వెళ్తాం. నిజంగా దేవుడు మనకు అనుగ్రహించాడని అక్కడ భోజనం చేస్తాం. తప్ప ఎలా అవుతుంది? మన దగ్గర డబ్బు లేనప్పుడు
అలాగే ఎక్కడ అందుబాటులో భోజనం లేనప్పుడు ఎక్కడో అన్నదానం జరుగుతుంటే తీసుకోవడంలో తప్పే ఉంది. అలాగే భక్తులు అనేటువంటి వాళ్ళు, సామాన్యులైనటువంటి వాళ్ళు గురువుల దగ్గరికి వస్తారు. ఆయన హిందువా, ముస్లిమా, ఇంకొకడా అని చూడరు. అందుకనే ఈ మహమ్మదీయ మతానికి సంబంధించినటువంటి సూఫీ ఫకీర్ల దగ్గరికి వెళ్తారు, మన హిందూ సాధువుల దగ్గరకు వెళ్తారు. అటు ముస్లింలు వెళ్తారు, హిందువులు అందరూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఏమిటి అంటే ఇది వారికి కావలసినటువంటిది, అది తప్పేమి లేదు. అయితే ఈ సత్యయానం వైపు వెళ్ళేవాళ్ళు, అలాగే ఇటుపక్క ఈ సంపద కీర్తి కోసం వచ్చేవాళ్ళు, ఈ 2 రకాల శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళు గురువుగారి బోధల్ని సమానంగానే స్వీకరిస్తారు. తీసుకున్న తర్వాత ఈ గురువు గారు సమాధి చెందిన తరువాత వీరేం చేస్తారంటే ఆ గురు బోధల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఈ సత్యయానంలో నడిచేటువంటి వారు ఎవరైతే ఉంటారో అతి తక్కువ మంది వారు సాధన చేస్తారు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఈ కీర్తి ప్రతిష్టల కోసం, సంపద కోసం రారు. గురువుగారు ఎలా జీవించారో వాళ్ళు కూడా అలాగే జీవించాలి అనుకుంటారు. మన సాయిబాబాని తీసుకుందాం. సాయిబాబా గారి దగ్గర ఉపాసని మహారాజ్ గారు శిష్యులుగా ఉన్నారు. మరి ఆయన ఎలా జీవించారు తర్వాత కాలంలో అంటే గోనె పట్ట చుట్టుకొని జీవించారు. బాబా కన్నా నిరాడంబరంగా జీవించారు. అలాగా గురువుని నుంచి శిష్యులు అలా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది కీర్తి ప్రతిష్టల కోసం, సంపద కోసం ఉంటారు. మరి ఇక్కడ గ్రంథయానం అనేటువంటిది ఇక్కడ మొదలవుతుంది. ఈ సత్యానం అనేటువంటిది వీళ్ళు తీసుకెళ్తారు. వారు గురు బోధల్ని తీసుకుంటారు, కావాలంటే వారు ఒక పుస్తకంలో రాసుకుంటారు, దాన్ని తర్వాత తరాలకు అందజేస్తారు. అలాగే వీరు కూడా గురు బోధల్నే రాసుకుంటారు. అయితే ఈ జనాలు అందరూ వస్తున్నారు కదా, ఈ జనాల నుంచి వీరికి వచ్చేది ఏంటంటే సంపద మరియు కీర్తి ప్రతిష్టలు. గురువుగారు లేరు ఇప్పుడు. మరి గురువుగారు లేరు, మరి గురువుగారి దగ్గరికి వస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే గురువు జీవించున్నా మరణించున్నా ఆయన ఆత్మశక్తి అనేటువంటిది మనకి ఎప్పుడు దోహదం చేస్తుంటుంది, మనల్ని ముందుకు నడుపుతూ ఉంటుంది. అయితే వీళ్ళు జనాలే గురువు కంటే కూడా సంపద కీర్తి వెళ్ళిపోతుంది. గురువు లేనప్పుడు వెళ్ళిపోతారు కదా వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ జనాలందరినీ ఇక్కడికే రాచించుకోవటానికి ఈ గురువు యొక్క ఈ దైవీ శక్తిని మరింతగా పెంపొందించేసి ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన సాక్షాత్తు ఫలానా అవతారం, లేదా ఆయన దగ్గర వెళితే ఈ రకంగా జరుగుతుంది, ఇక్కడికి వస్తేనే ఇలా జరుగుతుంది, ఇలా గొప్పగా జరుగుతుంది, ఈ ప్రదేశం పవిత్రమైనటువంటిది, లేకపోతే ఆయన తాకినటువంటి ఈ వస్తువులు పవిత్రమైనటువంటివి, ఈయన నడిచిన నేల ఇక్కడే పవిత్రమైంది, లేదు ఈయన పట్టుకున్నటువంటి ఈ ప్రదేశం పవిత్రమైంది. ఎందుకు అనంటే జనాల్ని రాణించడానికి. వాస్తవానికి సత్యయానం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకున్నాడు ఈ గొడవ అంత అవసరం లేదు. వాడు ఎక్కడున్నా గురువు తన మనసులోనే ఉంటాడు. కానీ వీళ్ళు మాత్రం అలా రప్పించుకోవడానికి ఈ గ్రంథాల్లో ఏం చేస్తారంటే ఈ పుస్తకాల్లో గురువు బోధలతో పాటు వీళ్ళ సొంత ఆలోచనలు కూడా కొన్ని రాసేస్తారు. ఏంటి, ఇలా చెయ్యాలి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అనేటువంటిది. అలాగే ఈ గురువుల దగ్గరికి కొంతమంది పాలకులు, ధనికులు, బాగా ఉన్నత వర్గాలు అంటే పరిపాలనలో ఉండేవాళ్ళు కూడా వస్తారు. అవసరమైతే వాళ్ళ ప్రయోజనాలు కూడా కాపాడబడేటట్టు ఈ గ్రంథాల్లో రాసేస్తారు. ఎప్పుడైతే ఈ గ్రంథాలు రూపొందుతాయో ఇక ఈ గ్రంథం ప్రమాణం, మీరు ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే ఈ గ్రంథాన్ని అనుసరించాలి, ఈ గ్రంథంలో ఉన్నదే ముఖ్యం, ఇక మిగతా అన్నీ కూడా ఏమీ కాదు అనేటువంటిది వీళ్ళు మొదలు పెడతారనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈ గ్రంథంలో ఉన్నదే చెప్తా ఉంటారు. ఇక్కడ గ్రంథయానం ప్రారంభం అవుతుంది. వాస్తవానికి పుస్తకం చదివి దాంట్లో ఉన్నది తెలుసుకోమని వీళ్ళు చెప్పరు. ఈ పుస్తకమే మీకు ఈ పుస్తకంలో ఉన్నదని యథాతథంగా అంగీకరించాలి. ఈరోజు గొడవలన్నీ అవే కదా. ముస్లింలు వచ్చేసి మాది ఖురానే చాలా ముఖ్యం, అదే దేవుని గ్రంథం అంటారు, లేదు హిందువులు వేదాలు అంటారు, లేదు క్రైస్తవులు బైబిల్ అంటారు, లేదు వాళ్ళు జ్యూస్ ఉన్నారు, వాళ్ళు మా పాత నిబంధన గ్రంథం దేవుడిచ్చింది అని చెప్పి అంటారు. వీళ్ళందరూ గురువులే. మళ్ళీ గురువుల్ని మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. పాత నిబంధన గ్రంథాన్ని చెప్పిన అబ్రహాం గారు గొప్ప గురువు, కానీ ఆయన రూపొందించినటువంటి పుస్తకం పాత నిబంధన గ్రంథంలాగా ఎన్ని సంవత్సరాలకు వచ్చిందంటే దాదాపు 500 సంవత్సరాల తర్వాత కంపేర్ చేయబడింది. అంటే అలా 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 మారుకుంటూ వచ్చిందనమాట. అలాగే గౌతమ బుద్ధుడు ఉన్నాడు. ఆయన సమాధి చెందిన తర్వాత దాదాపు 600 సంవత్సరాల తర్వాత ఆయన దేవుడిని చేసేసారు. అప్పుడు దాకా ఆయన దేవుడు అనేదానికంటే ఆయన బోధలే ప్రచారం చేసేవాళ్ళు.
మనం ఈరోజు సామ్రాట్ అశోకుడిని చాలా గొప్పగా చెప్పుకుంటాం. అశోకుడు చెప్పింది కేవలం ధర్మాన్ని మాత్రమే ప్రచారం చేశాడు తప్పితే ఆయన ఎక్కడ కూడా బుద్ధుడు విగ్రహాలు ఏర్పాటు చేయలే, బుద్ధుడు గుళ్ళు కూడా ఏర్పాటు చేయలే. ఆయన స్మారకంగా స్తూపాలు ఏర్పాటు చేశారు తప్పితే ఆయన విగ్రహాన్ని పెట్టి ఈయన దేవుడు ఈయన కొలవండి అని చెప్పలేదు. అలాగే జీసస్ సమాధి చెందిన తర్వాత, అంటే ఆయనకు సిలువ వేయబడిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత బైబిల్ కంపైల్ చేయబడింది. అది కూడా ఎక్కడ? ఆయన పుట్టిన ప్రదేశంలో కాదు, ఇక్కడ రోమ్లో కంపైల్ చేయబడింది. కూర్చారు. అది రోమన్ చక్రవర్తులు దాన్ని అడాప్ట్ చేసుకొని ప్రజల్ని పరిపాలించడం మొదలుపెట్టారు. అలాగే మన పురాణాలు కూడా ఇవన్నీ జరిగిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇవి చేయబడ్డాయి. వాటిని గ్రంథ రూపంలోకి తీసుకురాబడ్డాయి వేల సంవత్సరాల తర్వాత. అలాగే ఖురాన్ కూడా మహమ్మద్ ప్రవక్త సమాధి చెందిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఈ ఖురాన్లో ఉన్నటువంటి అంశాలు మొత్తం ఒక దగ్గర రాయబడ్డాయి. ఈ 40 సంవత్సరాల కాలంలోనే అది రాజరికంలోకి మారిపోయింది అనమాట. అక్కడి నుంచి అక్కడ కాదు, వాళ్ళు 40 సంవత్సరాల కల్లా టర్కీ ప్రదేశానికి మారిపోయింది అనమాట వాళ్ళ రాజధాని అనేటువంటిది. అక్కడ ఉన్న రాజులు దీన్ని ప్రొటెక్ట్ చేశారు. సో ఇలాగ ఎక్కడ తీసుకున్నా సరే గ్రంథం అనేటువంటిది ఇలా అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వస్తుంది. దీన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళాలనుకోవటమే గ్రంథయానం. దీనివలన ఏం జరుగుతుంది అంటే, దీని యొక్క ప్రధాన లక్ష్యం మనం ముందే చెప్పుకున్నట్టు సంపద, కీర్తి ప్రతిష్టలు వాళ్ళ దగ్గర ఉండాలా అనుకోవటం. అంటే ప్రజలందరి మీద నియంత్రణ సాధించటం అన్నట్టు. అంతకు తప్పితే సామాన్యమైనటువంటి ఒక వ్యక్తికి ఒక మతం ద్వారా ఏం ఉపయోగం ఆలోచించండి. ఇప్పుడు ఒక మతం చెప్తుంది ఈ గ్రంథం మాత్రమే చదవాలి, మీరు ఈ గ్రంథం చదివితేనే మీకు స్వర్గం. ఇంకా దీంట్లో భయాలు పెట్టేస్తారనమాట. ఏంటంటే మీరు ఈ గ్రంథాన్ని తప్పితే మీరు నరకంలో పడిపోతారు, ఈ గ్రంథంలో ఫాలో అయితే మీకు స్వర్గం వస్తుంది, లేకపోతే మంచి జన్మ వస్తుంది, మీరు వేరే గ్రంథాలు చదివారంటే మీకు నీచమైన జన్మలు వస్తాయి. ఇది ఒక రకమైనటువంటి మైండ్ గేమ్. ఇవన్నీ సత్యాన్ని తెలియజేసే కాదు. అందుకనే కబీర్ అంటారు, గ్రంథములెన్ని చదివిన గాని కాజాలడు పండితుడు, ప్రేమయను 2 అక్షరములా చదివినోడే పండితుడు. కబీరాం చదివినోడే పండితుడు. ఇక్కడ నువ్వు ఎన్ని గ్రంథాలు చదివావు అనేటువంటిది కాదు ఇక్కడ ముఖ్యం. ప్రేమ ఉందా లేదా, నీ మనసు స్వచ్ఛంగా ఉందా లేదా అనేది ప్రధానం అని చెప్పంటాడు. గ్రంథాలు చదివినంత మాత్రం ఏం రాదు అని చెప్తున్నాడు కబీర్. మరి కబీర్ ఎక్కడో ఉత్తర భారతదేశంలో 14వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. మరి ఆయన ఎవరో తెలియనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఉన్నారు, ఆయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్పారు? చదివి చదివి శాస్త్ర గ్రంథంబులెల్లను బ్రహ్మమెరుగనట్టి పామరుండు, కూరలోని తెడ్డు తీరైన వాడగును కాళికాంబ హంస కాళికాంబ. గ్రంథాలను చదువుతూ ఉంటాం రోజు, కానీ దాంట్లో ఏముందనేటువంటిది గ్రహించలేం. అటువంటి వాడు ఈ తెడ్డు తీసుకొని అన్ని కూరల్లో తిప్పుతూ ఉంటారు, అన్ని కూరల్లో తిరుగుతూ ఉంటుంది ఇది, కానీ దానికి రుచి తెలియదు, లాభమేం లేదు. అలాగే ఈ గ్రంథయానం పేరుతోటి మనం ఆ గ్రంథాన్ని 100 సార్లు చదివినా, 200 సార్లు చదివినా, వల్లె వేసినా, బట్టి కొట్టినా దాని యొక్క మూలాన్ని గ్రహించలేకుండా ఉన్నప్పుడు మనకు సత్యం అనేటువంటిది గోచరించదు. అక్కడ దాకా దీనికి మనకు షిరిడి సాయిబాబా వారే ఉన్నారు. వారు ఏమన్నారు? గ్రంథాన్ని అలాగే పట్టుకొని అలాగే చదవండి, లేకపోతే దాన్ని రుబ్బేయడం అని చెప్పలేదు. నానాసాహెబ్ చందోర్కర్ గారికి తద్విద్ది ప్రణిపాతి అయిన పరిప్రశ్నైన సేవ అనే శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలో నానా చందోర్కర్ గారు అంటారు, ఆది శంకరాచార్యుల వాళ్ళు భాష్యంలో ఇలా చెప్పలేదు అని. బాబాయ్ ఏమంటారు? ఆయన చెప్పకపోతే చెప్పకపోని మనకి మంచి అర్థం వస్తే దీన్నే తీసుకోవచ్చు కదా. అంటే నీ విచక్షణ అనేటువంటిది అక్కడ పనిచేయాలి. గురువు ఎప్పుడు కూడా మైండ్ను మొద్దుపరుచుకోమని చెప్పడం. అసలు చాలా గొప్ప విషయం ఏంటంటే సచరిత్ర మొత్తంలో కూడా ఈ పద్యం రావడం, తద్విద్ది ప్రణిపాతి అయిన పరిప్రశ్నైన సేవయ, ప్రశ్నించి తెలుసుకోమని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ గురువు ఎప్పుడు కూడా ప్రశ్నించటాన్ని ఆపాడు. కానీ గ్రంథయానంలో ఉన్నారు చూసారా, మీరు ఈ గ్రంథాన్ని ప్రశ్నించకూడదు, మేము ఏది చెప్తే అది వినాలి అని చెప్పి అంటారు. సో ఇక్కడ బాబా గారు కూడా అదే చెప్పారు. అలాగే హాజీ సిద్దిక్ ఫాల్కే అనేటువంటి ఆయన దగ్గర కోపంగా వెళ్ళి ఆయన్ని గట్టిగా తిడుతూ, మక్కా మదీనా యాత్రలు చేసి గొప్ప అనుకుంటున్నావా, ఖురాన్ చదివి నువ్వు ఇదేనా తెలుసుకుంది, నేను ఎవరో గ్రహించలేకున్నావు అని అంటే
నువ్వు ఖురాన్ మొత్తం పైనుంచి కింద దాకా 100 సార్లు చదివితే మాత్రం లాభం అది. దాంట్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలా. గురు స్వరూపం ఎలా ఉంటాడనేది గ్రహించలేకుండా ఉన్నప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. అందుకే బాబా గారు కూడా గ్రంథాలు అనేటువంటిది కాదని చెప్పాడు. కాబట్టి మనం విచక్షణ జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. ఇది సత్యాన విచక్షణతో వెళ్ళేది. మరి గ్రంథయానం ఎప్పుడైతే ఈ గ్రంథం పట్టుకున్నారో అప్పుడే మతాల మధ్య విభేదాలు వచ్చేస్తున్నాయి. ఈరోజు మతాల మధ్య విభేదాలు రావడానికి ప్రతిదానికి కారణం ఏంటంటే గ్రంథయానమే. ఈ గ్రంథయానానికి కానీ దీనికి కానీ ముఖ్యమైనటువంటి కారకులు ఎవరు అంటే గురువులే. ఈరోజు మనం బాబా దాంట్లోనే చూడండి, బాబా దాంట్లో నిస్వార్థంగా సత్యం ప్రకారం సత్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈరోజు కొంతమంది బాబా పేరుతో పుస్తకాలు తయారు చేసి లేదు ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసి మీరు ఈ పద్ధతిలోనే నడవాలి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది గ్రంథయానం అనమాట. ఇది సత్యయానం అనేటువంటి వాళ్ళు ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎవరికి ఏది మంచిదో అది వారి వద్ద ఉన్నది అనే భావంతో వీళ్ళు ఉంటారు. వీరి సాధన ఏదో వీరు చేసుకుంటుంటారు. వీరి దగ్గరికి వచ్చిన వాళ్ళు లబ్ధి పొందుతారు. వీళ్ళకి నా నుంచి అందరూ లబ్ధి పొందాలనే ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు సత్యం వైపుకి వెళ్తూ ఉంటారు. వీళ్ళు చలి కాసుకోవడానికి మంట వేసుకున్నారు అనుకుందాం, లేదు ఇంట్లో బయట దీపం, ఈయన అన్ని చూడటానికి ఒక దీపం పెట్టుకున్నాడు అనుకుందాం. ఆ దీపం వెలుగు ఇతను ఒక్కడికే కాదు, ఆ దూరంగా ఉండే వాళ్ళకు కూడా కనపడుతుంది కదా, అందరికీ కనపడుతుంది. ఈయన కోసం వేసుకున్నా అందరికి కనపడుతుంది. దానికి నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీ చేతిలో ఉన్నది నిజమైన దీపం అయితే, ఇదిగో నా చేతిలో దీపం ఉంది వెలుగుతుంది, ఈ దీపం వెలుతురులో మీరందరూ కూడా మీకు కావాల్సిన పనులు చేసుకోవడానికి మనం చెప్పాల్సిన పని లేదు కదా. మన చేతిలో ఉన్నది నిజమైన దీపం అయితే, నిజమైన దీపం కాకపోతేనే మనం గరిచి గీ పెట్టాలి. మీరు రండి ఇదిగో దీపం చూపిస్తానని. నీ చేతిలో ఉన్నది నిజమైన దీపం అయితే వాళ్ళు ఇటు వస్తారు. ఇక్కడ గ్రంథయానం ఇలా ఉంటుందన్నమాట. మరి సత్యయానాన్ని మనం 4-5 వచనాల్లో చెప్పుకున్నట్లయితే, ఈ గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇది ప్రత్యక్ష ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కనుల ఎదుటే గాంచవచ్చును గురుని దైవీ తేజము, గురుని బోధలు తెలియజేయును ఆత్మతత్వ జ్ఞానము, విచక్షణతో ఎరుగవలయును గురుని ఆత్మస్వరూపము, ధ్యానమందే గాంచవలెను సత్యతత్వ ప్రకాశము, స్వానుభూతితో ముక్తి పొందెడి దారి సత్యాయానము. ఇది సత్యయానం. మరి ఇలాగే గ్రంథయానం అంటే ఏందో చెప్దాం. దైవ పరికల్పనలతోటి సాగు గ్రంథయానము, గ్రంథమే సర్వస్వమన్నది వీరు చేసెడి వాదము, మారు పల్కక అనుసరించుటే వీరి మత ఆధారము, స్వర్గ నరకాల్ జన్మలంటూ పెంచు దాస్యాభావము, మతము పేరుతో ప్రజలనెల్లా నియంత్రించుటే లక్ష్యము. చూడ, సత్యానానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఇది. ఒకసారి చూద్దాం. మొట్టమొదటి వచనం తీసుకున్నట్లయితే సత్యానంలో గురుని అంటే కనుల ఎదుటే గాంచవచ్చును గురుని దైవీ తేజం. గురువుని నువ్వు ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటావు. సాయిబాబా ఆ రోజు ఉన్నాడు, అలా ఉన్నాడంటే ఈరోజు కూడా అటువంటి గురువులు ఎంతోమంది మన కండ్ల ఎదురు కనపడతా ఉన్నారు. కాబట్టి చూసి తెలుసుకోమంటుంది. ఇక్కడ వచ్చేసి గ్రంథయానంలో దైవ పరికల్పనలు వీళ్ళు పెంచి చెప్పేస్తారనమాట. అంటే ఉన్నదానికన్నా సరే, మీరు ఒక రాయి తీసుకున్నారు అనుకోండి, ఈ రాయి మామూలు రాయి కాదు, ఈ రాయి దేవుడి నుంచి వచ్చిన రాయి, అది పలానా దేవుడి దగ్గర నుంచి ఇసిరేస్తే వచ్చిన రాయి అనో, లేకపోతే ఒక కర్ర ముక్క తీసుకొని ఈ కర్ర అలా వచ్చిందనో, ఏదేదో ఇంకా విపరీతమైనటువంటి ఊహలు చేసి చెప్పేస్తారు. ఇవన్నీ దైవ పరికల్పనలు అనమాట. దైవ పరికల్పనలతోటి సాగు గ్రంథాయానము. వీళ్ళన్నీ ఇదే, ప్రత్యక్ష ప్రమాణాలు ఏముండవు. నువ్వు దేవుడిని చూసావా, ఇది ఎవరు, ఇంకా మనకు కూడా చెప్తా ఉంటారు కదా, ఒక విగ్రహం అనేటువంటిది స్వయంభూ అని చెప్తుంటారు. ఎంత ఆశ్చర్యం అంటే ఏ విగ్రహం అయినా సరే స్వయంభూ కానే కాదు. ఎందుకంటే ఒకళ్ళు చెక్కితేనే రాయి నుంచి శిల్పం వస్తుంది. స్వయంభూ అని వేటిని అంటారంటే అనేవాళ్ళు కొన్ని సందర్భాల్లో. వేటినంటే ఈ ఏకశిలతోటి తయారైనటువంటి లింగాలు, అంటే శివలింగాలు. మనకి ఈ నది ప్రవాహాల్లో గుండ్రంగా ఉండేటువంటి రాళ్ళు వస్తాయి. వాటిని స్వయంభూలింగం అని చెప్పి అంటారు. అంటే అది ఎవరు చేసినటువంటిది కాదు. అలాగే విష్ణుమూర్తికి కూడా సాలగ్రామాలను పూజ చేస్తారు. వాటిని స్వయంభూ అంటారు. విగ్రహం మన కళ్ళ ఎదుట చెక్కి నీట్గా ఉన్నటువంటి విగ్రహాన్ని చూపించి ఇది స్వయంభూ అని చెప్తే
మనం అమాయకంగా నమ్మేస్తుంటాం. ఎలాగ అడగకూడదు ఇక్కడ, ఎందుకంటే అది గ్రంథయానం. నువ్వు అలా అడుగుతావా? నువ్వు అలా అడిగే పని అయితే నువ్వు అసలు అంటే ఇక్కడనే కాదు, మీరు మిగతా మతాల్లో కూడా అంతే. మీరు స్వర్గం ఉందా నరకం ఉందా ఎవరు చూశారంటే నువ్వు మత ద్రోహివి అని అంటారనమాట. ఇక్కడ మనకు ప్రత్యక్ష ప్రమాణాలు ఏమి ఉండవు. అలాగే ఇక్కడికి వచ్చినట్లయితే గురుని బోధలు తెలియజేయును ఆత్మతత్వ జ్ఞానము. గురువు యొక్క బోధలు మనకి ఆత్మ ఏంటి, ఆత్మజ్ఞానం ఏంటి, వాటిని తెలియజేస్తాయి. ఇది సత్యయానంలో. మరి ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చెప్తారంటే గ్రంథమే సర్వస్వమన్నది గ్రంథయానుల వాదము. ఇక్కడ మా గ్రంథమే సర్వస్వం. ఈ బోధలు గీతలు ఇవన్నీ తర్వాత ఉంటాయి దాంట్లో. కానీ ఈ గ్రంథంలో ఏది చెప్పారో అది ప్రతి ఒక్కటి కరెక్టే. దీనికోసం మేము చంపుతాము చస్తాము ఇదే ఉన్మాదంలో ఉంటారనమాట. ఇక మూడో దానికి వద్దాం. విచక్షణతో ఎరుగవలయును గురుని ఆత్మస్వరూపము. విచక్షణతో తెలియదు. గురువు మనకి ఆకారంలానే కనబడతాడు, కానీ మనం చూడాల్సింది గురువు తత్వం ఏమిటి, గురువులో ప్రకాశించే ఆత్మ ప్రకాశాన్ని మనం చూడాలి. అది విచక్షణతో తెలుసుకోవాలి. మన కళ్ళెదురుగా మూడు మూరల శరీరమే మన గురువు అనుకుంటే కుదరదనమాట. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక పద్యంలో చెప్తాడు, మనసు బిగియబట్టి మునుదశేంద్రియముల ఎగుడు దిగుడు పోవ నీకగట్ట అగరు గంధమట్టులు ఆత్మలో గురుడు కాళికాంబ హంస కాళికాంబ అంటాడు. నీ ఆత్మస్వరూపంలోనే గురుని చూడాలా అంటాడు. బాబా గారు కూడా చెప్పేది అదే, నా నిరాకార రూపాన్ని ధ్యానించండి లేదా నా సాకార రూపాన్ని ధ్యానించండి చేత కాకపోతే అంటాడు. ఇది మనం తెలుసుకోవాల్సిందే. ఇక్కడ మాత్రం అలా ఉండదనమాట. మారుబల్కక అనుసరించుటే వీరి మత ఆధారము. నువ్వేది మారు పలకడానికి వెళ్ళలేదు. ఏ మతంలో అయినా చూడండి, క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ ఎక్కడైనా సరే ఈ మధ్య వస్తున్న హిందూ మతం, అంటే ఈ హిందూ మతం అనకూడదు దాన్ని, ఎందుకంటే హిందూ మతంలో ఆ రకమైనటువంటి ఇది వాస్తవానికి లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది దాన్ని ఇది చేయాలని ఎందుకు అనేటువంటిది కూడా తర్వాత ఆలోచిద్దాం. వీరంతా చెప్పినట్టు మా గ్రంథమే ప్రమాణం, ఈ గ్రంథంలో ఉన్నదే మీరు నమ్మాలా. మీరు మారు పలకకూడదు, మీరు మారు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ఇక్కడేమో సత్యాన్ని విచక్షణ చేయమంటుంది, మరి ప్రశ్న నువ్వు అడిగి తెలుసుకోమంటుంది. ఇక్కడ అడగటాలు ఏమి ఉండవు. అలాగే ఇక్కడేం ధ్యానమందే గాంచవలయును సత్యతత్వ ప్రకాశము. నువ్వు ధ్యానంలో నీ మనసులో తెలుసుకోవాలా అని చెబుతుంది సత్యానం. ఇక్కడ గ్రంథయానం ఏం చెబుతుంది అంటే వీళ్ళు నీకు ఈ జన్మలో లేదు, నువ్వు ఇక్కడ తెలుసుకోవటం నీకేమీ ఇది లేదు. నువ్వేంటి అంటే ఈ జన్మలో అంతా మేము ఈ పుస్తకం ఏది చెప్పామో దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలా. మేము ఎట్ట చెప్పామో అటు చేయాలా. మేము కూర్చోమంటే కూర్చోవాలా, నిలబడమంటే నిలబడాలా. ఈ దేవుడి పేరుతోటి ఏం చెబితే అది చేయాలా. మరి దీనికి ఫలితం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు. మేము చెప్పింది తినకపోతే చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు, లేదంటే నీచ జన్మలకు వెళ్తారు. మేము చెప్పింది ఏంటంటే మంచి జన్మలకు వెళ్తారు. ఇలా ఉంటుంది అనమాట ఇదంతా. స్వర్గ నరకాల్ జన్మలంటూ పెంచు దాస్యాభావము. ఎప్పుడైతే స్వర్గం నరకం అనేటువంటి వాటి మాయలో కానీ ఈ జన్మలు అనేటువంటి మాయలో కానీ పడ్డారా, ఇక వాళ్ళకి ఆత్మజ్ఞానం రాదు. ఇది ఖచ్చితమైనటువంటి మాట. వీటిని దాటిన వాళ్ళకి మాత్రమే ఆత్మజ్ఞానం. నువ్వు స్వర్గం నరకం అనేవాడు ముందు నరకానికి భయపడేవాడు, నువ్వు ఆత్మజ్ఞానానికి ఏం పోతావు. వాడు ఏది చెప్పినా భయపెట్టేస్తూ ఉంటాడు. అలాగే నువ్వు ఈ పని చేస్తే నీకు వేరే నీచ జన్మ వస్తుంది అంటాడు. నువ్వు అక్కడ భయం అనేటువంటిది ఎక్కడ ఉండదో అది ఆత్మజ్ఞానం అనేటువంటిది ఇంకెక్కడ రాదు. నభిభేతి కుతశ్చనేతి అని చెబుతుంది. అసలు భయం అనేటువంటిది ఉండకూడదు. నిర్భయత్వం ఉన్నటువంటి వాడికి మాత్రం ఆత్మజ్ఞానం అని భగవద్గీత కూడా చెబుతుంది. భయము ఉండకూడదు, కోరిక ఉండకూడదు, నీకు స్వర్గం మీద ఆశ ఉండకూడదు, మంచి జన్మ అవసరం లేదు, నాకు నరకం అవసరం లేదు, నీచ జన్మ అవసరం లేదు, నాకు ఏది అక్కర్లేదు, నాకు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడు మాత్రం సత్య యానంలో ముందుకు వెళ్ళగలుగుతాడు. అలాగే ఈ సత్యానంలో చివరిగా చెప్పేది స్వానుభూతితో ముక్తి పొందేడి దారి సత్యయానము. పుస్తకాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ, అందుకే ఉపనిషత్తు చెప్తుంది నాయమాత్మ ప్రవచనేన లభ్యో నమేధయా నబాహు నా శృతేన యమే వైష వృణతే తేన లభ్యో స్తశేష ఆత్మ వివృణతే తను స్వహ అని చెప్పి, నీకు గ్రంథాల ద్వారా కానీ నీ బలం ద్వారా కానీ నీ మనసు ద్వారా కానీ నీ మాటల ద్వారా కానీ ప్రవచనాల ద్వారా కానీ నీకు ఆత్మస్వరూపం లభించదు. నీవు ఆత్మధ్యానం చేస్తూ ఉంటే ఆ ఆత్మతత్వం నిన్ను అనుగ్రహిస్తే నీకు మాత్రమే అటువంటి వారికి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది అని చెబుతుంది. అది ఇక్కడ స్పష్టంగా చెబుతా ఉంది.
ఇక్కడ వీళ్ళ లక్ష్యం ఏంటంటే, వీళ్ళ లక్ష్యం ఆత్మజ్ఞానం కాదు. మతము పేరుతో ప్రజలనెల్లా నియంత్రించుటే లక్ష్యము. వీళ్ళని ఇదేంటంటే, మతం పేరుతోటి మా కంట్రోల్లో ఉండాలా, మేం చేసిన విధంగా పూజలు చేయించుకోవాలా. కాబట్టి మేం చేసిన విధంగా మీ డబ్బు కానీ లేకపోతే ఇంకో దాన్ని కానీ మేము చెప్పినట్టు ఖర్చు పెట్టాలా దేవుడి కోసం. అలాగే క్రైస్తవ మతంలో కానీ ఇస్లాం మతంలో ఇదే కదా గొడవంతా. డబ్బులు డబ్బులు డబ్బులు. డబ్బులు లేకుండా ఏది ఉండదు. డబ్బులు లేకుండా వాళ్ళని చెప్పమానండి, ఏ మతం అసలు ఉండదు. ఆ గ్రంథం గొప్ప అని ప్రచారం కూడా ఎవరు చేయరు. డబ్బు కీర్తి రెండు కావాలి. అవి ఉన్న దగ్గర మాత్రమే. వాస్తవానికి మనం మనసు పెట్టి ఆలోచిస్తే మతం ద్వారా ఇంత కలిసి ఉండటం వల్ల అతనికి ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది, దైవ సాక్షాత్కారం ఎలా లభిస్తుంది? లభించదు. కేవలం వీళ్ళు చెప్పేది ఏంటంటే స్వర్గం, నరకం, మంచి జన్మ, చెడు జన్మ. ఈ మాయ చక్రంలో పడిపోవటమే పెద్ద మాయ. దాన్ని ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు సత్యానంలోకి చేయగలుగుతాం. ఇప్పుడు మనం సత్యానం గ్రంథయానం యొక్క ఇంతసేపు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పంటే, ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పరిస్థితి చూస్తే మనకు చాలా బాధగా ఉంటుంది అన్నమాట. ఏంటంటే సత్యానాన్ని గురువులు చెప్పారని చెప్పుకున్నాం. వీళ్ళు ఒక మతానికి చెందిన వాళ్ళు కాదు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాల నుంచి ఒక చెడు సాంప్రదాయం భారతదేశంలో ప్రారంభమైంది. ఇది మొట్టమొదటి మనం వెస్ట్ ఇస్లాం వాళ్ళు దగ్గర నుంచి వచ్చిన భావజాలంగా మనకు అర్థం. దాదాపు 20 సంవత్సరాల పైనుంచి నాకు తెలిసి, నేను వెంట వచ్చేసి దాదాపు ఒక 20 సంవత్సరాల పైనుంచి, దాదాపు 25 సంవత్సరాల క్రితం నుంచి వింటూ ఉన్నాను. ఏంటంటే మీరు ఎవరైతే సూఫీ ఫకీర్స్లు ఉన్నారో, అంటే సాధువులు, యోగులు, ముస్లింలలో యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు. అంటే వాళ్ళ దర్గాల దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళకి మీరు మొక్కకూడదు. అంటే గురువులు చెప్పినటువంటి బోధనలు మీరు వినకూడదు, గురువులు చెప్పినటువంటిది ఆచరించకూడదు అనేటువంటి దుష్ప్రచారం ప్రారంభమైంది. దాదాపు 25 సంవత్సరాల నుంచి, నాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి. ఇంకా అంతకుముందు నుంచి మొదలైందో ఏదో తెలియదు. కానీ ఇండిపెండెన్స్ వచ్చేదాకా కూడా, అంటే నాకు తెలిసి ఒక గత 30-40 సంవత్సరాల క్రితం దాకా కూడా ఇది లేదు. ఎందుకంటే ఇది ఒక మత ఉన్మాదం అనమాట. ఈ పిచ్చి ఎక్కడదంటే వెస్ట్ ప్రాంతాల్లో, అంటే మధ్యాసియా ప్రాంతాల్లో ఈ గొడవతోటి తనువు చూస్తున్నారు వాళ్ళు. అది తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయటం మొదలుపెట్టారు. భారతదేశంలో ఉన్న గొప్ప ముస్లిం గురువులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు హిందువుల్ని ముస్లింలు సమానంగా చూశారు. అటువంటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ మతం పేరు చెప్పుకుంటూనే, చూడండి చిత్రం ఏంటంటే, ఇస్లాం మతం పేరు చెప్పుకుంటూనే వాళ్ళ గురువులందరినీ కూడా వాళ్ళ బోధలు బయటికి రాకుండా, వాళ్ళ దగ్గరికి జనాలను వెళ్ళనీయకుండా ఒక దుష్ప్రచారం ప్రారంభించారు. దీనివల్ల ఏమవుతుందంటే, హిందువులు ముస్లింలు కలిసి ఉన్న వాళ్ళలో ఉరుసులు కానివ్వండి, లేకపోతే దర్గాల దగ్గర హిందువులు ముస్లింలు అందరూ కలిసిపోతారు. సో అక్కడికి ముస్లింలు రానియకుండా ఎప్పుడైతే ఆపేశారో, హిందువులకి ఏం పని? ముస్లింలే దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళే చెడుగా ప్రచారం చేసుకుంటున్నప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్తారు? వీళ్ళు కూడా వెళ్ళకుండా మానేయాలనేటువంటిది. ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే, ఈ హిందూ మతం పేరుతోటి గురువు యొక్క బోధల్ని అణిచివేసేటువంటి ప్రక్రియ ప్రారంభం చేశారు. సాయిబాబాని మొట్టమొదటి టార్గెట్ చేశారు. ఎందుకు అని అంటే, సాయిబాబా సద్గురువు, ఈయన అంతా సమానం అని చెప్పడం, సత్యాన్ని చెప్పాడు. ఈరోజు సత్యాన్ని ప్రధానంగా బోధిస్తున్నాయని సాయిబాబానే. ఇక తర్వాత నిన్న మధ్య కాశీని ఆయన చూసాం, ఇంకా కొంతమంది గురువుల మీద కూడా ఈ రకమైన దుష్ప్రచారాలు ప్రారంభిస్తూ ఉన్నారు. అంటే ఏంటి, అటు ఈ ముస్లిం పేరుతోటి ముస్లిం మత ఛాందస్సులు కొంతమంది ఈ గురువుల్ని, ఆ మతంలో ఉన్నటువంటి గురువులు మొత్తాన్ని, వాళ్ళ బోధల్ని నాశనం చేసేయాలనుకుంటుంటే, హిందూ మతం పేరుతో కొంతమంది ఛాందస్సులు ఈ హిందూ మతంలో ఉన్నటువంటి గురు పరంపరని, గురువుల్ని మొత్తాన్ని నాశనం చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి ముందుకు వస్తూ ఉన్నారు. వీళ్ళు చెబుతుంది ఏంటంటే, వాళ్ళొక గ్రంథం వీళ్ళొక గ్రంథం తీసుకొని వచ్చి చూపిస్తారు, ఈ గ్రంథంలో లేదు, ఆ గ్రంథంలో లేదని చెప్పి. దీనివల్ల అల్టిమేట్గా జరిగేది ఏంటంటే, సామాన్య ప్రజలు నష్టపోతారు. వాళ్ళు ఇదంతా కూడా ఇలా జరిగిన ప్రతి సందర్భంలో కూడా మన భారతదేశం పరదేశీయుల పరిపాలనలోకి వెళ్ళిపోయింది. రేపు జరగబోయేది కూడా అదే. వీళ్ళు తన్నుకొని కావాలని చెప్పి ప్రజల్లో విద్వేషాలు పెంచినందువల్ల ప్రజలు ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ఘర్షణలు పడే ఇది ఏర్పడ్డప్పుడు, రాబోయే రోజుల్లో విదేశీ శక్తులు భారతదేశాన్ని సులభంగా కబళించేస్తాయి. ఈ రోజుల్లో వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలించరు.
ఇక్కడ పెట్టుబడులు పెట్టచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న ఆస్తులు మొత్తం కొనుక్కోవచ్చు, మన సంపద మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మొన్న ఈ మధ్య కరోనా యుద్ధం చూసాం, అది మరి బయోవార్ అని చెప్పంటా ఉన్నారు. కాబట్టి యుద్ధాలు తుపాకులతో జరగనట్టే ఇక్కడ వాళ్ళు వచ్చి మనల్ని ఆక్రమించారు అని అంటే ఇక్కడ ఉన్న కంపెనీలు మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకోవచ్చు, మన విద్యా వ్యవస్థని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవచ్చు, మన వైద్య విధానాన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవచ్చు. మన డబ్బు మొత్తం అక్కడికి వెళ్తారు, మన వాళ్ళు ఇంకా పేదలైపోతుంటారు. మనము ఇలా తనుకుంటాం. గురువుల్ని ఎప్పుడైతే మనం అవమానించుకుంటాం, అది ఏ మతానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, గురువుని ఎప్పుడైతే మనం అవమానించుకుంటామో, గురువుని ఎప్పుడైతే గౌరవించమో, అప్పుడు మన పతనాన్ని మనమే కొనుక్కొచ్చుకున్నట్టు. ప్రపంచంలో గురు వ్యవస్థ అనేటువంటిది భారతదేశమే మూలం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెబుతున్నాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లి తండ్రి తర్వాత గురువుకి ఇచ్చాం స్థానం. పరబ్రహ్మ స్వరూపుడు అని చెబుతున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఇలా చెప్పలేదు. గురువుకి గౌరవం ఇచ్చారు, కానీ గురువుని పరబ్రహ్మ స్వరూపం అని భారతదేశంలోనే చెప్పుకొచ్చారు. కాబట్టి గురు పరంపరని మనం విచ్ఛిన్నం చేసుకోకూడదు. దీనికోసం మనం సత్యానాన్ని తెలుసుకోవాలి, సత్యయానాన్ని మనం సమర్థించాలి. గ్రంథయానం వాళ్ళు గ్రంథం చదువుకున్నంత వరకు పర్వాలేదు, కానీ మితిమీరి ఈ గ్రంథమే సర్వస్వం, ఈ గ్రంథమే అని ఎప్పుడైతే అంటున్నారో వారికి నమస్కారం పెట్టి దూరంగా ఉండటం మంచిది. లేదంటే ఆ యొక్క ఉచ్చులో మనం పడిపోతాం, దాస్య భావంలోకి వెళ్ళిపోతాం. దాసులకి ఆలోచన అనేటువంటిది ఉండదు, పనిచేసే విధానం ఉండదు, వాళ్ళ కొట్లాటలకి వాళ్ళు ఏది చెప్తే అది చేయటమే. అలాగా మన యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పింది. కాబట్టి సత్యానాన్ని మనందరం సమర్థించాలి. సాయినాథుని వంటి సద్గురువుల్ని ఎందరో ఈ భారతదేశంలో ఉన్నారు, వారందరి యొక్క పరంపరని మనం పరిరక్షించాలి అని తెలియజేసుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.